అండి ఒక ఇంట్లో అండి భార్యాభర్త ఎప్పుడు పిల్లల ముందు కొట్టుకోవడం, తన్నుకోవడం, గొడవ పడడం ఇది సరిపోతుందండి. వాళ్ళు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉన్న రోజులే లేవు. అలాంటప్పుడు ఆ భార్య ఏం చేస్తుందంటే తన నుంచి విడిపోవాలని వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళిపోయే టైంలో వాళ్ళ మామగారు వస్తారు. వచ్చి, "అమ్మ నువ్వు వెళ్ళిపోకు, నీకు ఒక టానిక్ ఇస్తాను, అది వాడు. అది వాడిన తర్వాత కూడా గొడవలు జరుగుతుంటే అలాగే మా బాబుని వదిలేసి వెళ్ళిపో" అని చెప్తాడండి. అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే, "సరే ఇవ్వండి" అని చెప్పేసి ఆ టానిక్ తీసుకుంటుంది. ఉదయం 5 గంటలకి 5 ఎంఎల్, సాయంత్రం 5 గంటలకి 5 ఎంఎల్ తాగమని చెప్తాడండి. సరే అంటుంది. అయితే ఉదయం 5 ఎంఎల్ వేసుకుంటుంది. అది వేసుకొని నోట్లో అలాగే పెట్టుకోవాలి, మింగవద్దు, ఉంచవద్దు అని చెప్తాడండి. అట్లా 4 అవర్స్ ఉండాలి అని చెప్తాడు. 5 నుండి ఉండాలి అని చెప్తాడండి. తెల్లవారుజామున 5 గంటల నుంచి 4 గంటల వరకు, అంటే 4 గంటలు గడిచేంత వరకు అది నోట్లోనే పుక్కిట పట్టుకొని ఉండాలి అని చెప్తాడండి. అలాగే సాయంత్రం కూడా 5 గంటల నుంచి మళ్ళీ 4 గంటలు గడిచేంత వరకు ఉండాలని చెప్తాడు. అప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ భర్త, వాళ్ళ పిల్లలతో మాట్లాడడానికి ఆమెకి రాదండి. సైగలతోనే చెప్తూ ఉంటుంది. ఆ రకంగా ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. అయితే అది గమనించిన భర్త ఏం చేస్తాడంటే, ఏంటి నా భార్య సడన్‌గా మారిపోయిందా ఏంటి? ఏం మాట్లాడట్లేదు, మౌనవ్రతం చేస్తుందేమో అనుకొని, సరేలే ఏదైతే ఏంది, ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం కదా అనుకొని పిల్లలతో తన పని తను చేసుకుంటూ, పిల్లలకి రెడీ చేయడం, హోంవర్క్ చేయించడం అలా జరుగుతూ ఉంటుందండి. అలా వారం, 10 రోజులు జరుగుతుందండి. జరుగుతూ ఉంటే ఇంట్లో ఎటువంటి గొడవ జరగదు. జరగకపోయేసరికి తనకు కూడా డౌట్ వస్తుందనమాట ఆ భార్యకి. ఏంటి ఇన్ని రోజులైనా మా ఇంట్లో ఎటువంటి గొడవలు లేవు, అంత ప్రశాంతంగా జరిగిపోతుంది, నా భర్త పిల్లల్ని బాగా చూసుకుంటున్నాడు, నన్ను బాగా చూసుకుంటున్నాడు, ఇంటిని ఇంత కేర్ చేస్తున్నాడు, ఇంత ప్రేమ ఉందా నా భర్త దగ్గర, అయినా నేను రోజు ఎందుకు గొడవ పడుతున్నాను అనేసి ఆలోచిస్తూ ఉంటుంది. దీనంతటికి కారణం నేను వాడే టానిక్ అనుకొని మామ దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, "మామయ్య మీరు ఇచ్చిన టానిక్ చాలా చాలా పనిచేస్తుంది, మా ఇంట్లో గొడవలే లేవు అసలు, ఇది ఏం టానిక్ మామయ్య" అని అడుగుతుంది. అప్పుడు ఆ మామయ్య చెప్తాడు, "ఇది టానిక్ కాదమ్మా, నేను ఇందులో కోకోకోలా కలిపి ఇచ్చాను నీకు. అది నువ్వు నోట్లో పెట్టుకొని మింగకుండా ఉన్నందువల్ల అది బయటికి ఉమ్మేయొద్దని చెప్పింది. అందుకే నువ్వేందంటే అది మింగినవనుకో మళ్ళీ నువ్వు మాట్లాడేస్తావు. నువ్వు ఎంతసేపు అయితే మౌనంగా ఉంటావో అప్పుడు గొడవలు జరగవు. అలాగే నీవు చూసావు కదా ఇన్ని రోజులు గొడవలు లేకుండా ఎందుకున్నావంటే ఇందువల్లనే. కాబట్టి నువ్వు ఎలాగైనా సరే ఇదే పాటించు, ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది, నీ ఇల్లు నీ సంసారం బాగుంటుంది, నీ పిల్లలు బాగుంటారని సలహా ఇచ్చాడు. ఈ సలహా ప్రతి ఒక్కరూ పాటించండి. పాటిస్తే ప్రతి సంసారం బాగుంటుందండి. ఆడవాళ్ళు నోరేసుకొని పడిపోకండి. ఒకవేళ భర్త తప్పైనా మీరే సర్దుకోండి, మీ తప్పైనా మీరే సర్దుకోండి. ఎందుకంటే